అందరికీ శుభోదయం. ఇలాగా అందరి ఇండ్లలో జరుగుతుందని కాదు, కొన్ని కుటుంబాల్లో జరుగుతుందని నా ఉద్దేశం. మగవాడు కాపురం చేయాలంటే మనస్సు ఉండాలి, ఆడది కాపురం చేయాలంటే హృదయం ఉండాలి. అవి లేకపోతే సంసారం సంతోషంగా ఉండదు. ఒక మగవాడు జీవితం బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా ఆడదాని వల్లే. తాళి కట్టేస్తే పాడి కట్టే వరకు ముళ్ళ బంధమే 3 ముళ్ళ బంధము. కొందరికి మగవాళ్ళకి ఇంతే. ఇప్పుడున్న ఆడవాళ్ళ మనస్తత్వం అత్తామామలను, ఆడబిడ్డలను, మరిదులను దూరంగా పెడతారు. వేరే కాపురం పెట్టమని భర్తను వేధిస్తూ ఉంటారు. మీ వాళ్లకు సేవ చేయలేక చచ్చిపోతున్నానని భర్తను మానసికంగా బాధ పెడతారు. మగవాడికి పెళ్ళైతే అమ్మా నాన్నలను, తోబుట్టు వాళ్ళను వదులుకోవాలా? నేను అందరినీ వదిలి మీ ఇంటికి వచ్చినప్పుడు నీవు వదిలేసి వేరే కాపురం పెట్టేదానికి ఏమని వేధించే భార్యలు ఎంతమందో. అలా చేయని పక్షంలో ఇంట్లో గొడవలు, ఇటు తల్లికి పెళ్ళాంకి మధ్యలో నలిగిపోవాలి. రోజు మనశ్శాంతి లేని జీవితం భర్తది. అత్త కోడల మధ్య సఖ్యత కుదరక ఇంట్లో ఇమడలేక పుట్టింటికి వెళతాను లేదా వేరే కాపురం పెట్టండి అని భర్త జుట్టు రాలేలా వేధించే భార్య. సరే, ఎలాగో ఒకలాగా అమ్మా నాన్నను ఒప్పించి వేరే కాపురం పెడితే ఇల్లు శుభ్రంగా పెట్టుకోదు. ఉదయం పొద్దెక్కినాక నిద్రలేస్తుంది. రాత్రి కడిగిన వంట పాత్రలు వాసన పెడుతూ దర్శనమిస్తాయి. ఎప్పుడు ఫోన్లో తన వాళ్ళతో మాట్లాడుకుంటూ గడిపేస్తుంది. సరేలే అని సర్దుకుపోతూ ఉద్యోగం చేయడానికి వెళితే వీడియో కాల్స్ చేయమని అనుమానాలతో పని చేసుకోలేక మనశ్శాంతికి దూరం చేస్తుంది. నన్ను మా నాన్న సినిమాకు తీసుకెళ్లేవాడని, అది కొనిచ్చేవాడని, ఇది కొనిచ్చేవాడని, వారానికి ఓ సినిమా లేదు, షికారు లేదు, ఎప్పుడు నీకు మీ వాళ్లకు సేవ చేయడమేనా బ్రతుకు సరిపోతుందని కొత్త టార్చర్ చేస్తుంది భార్య. మరి ఎలా వేగేది? పిల్లలకి నానమ్మ తాతలను పరిచయం చేయదు. వాళ్ళకి దూరంగా ఒంటరిగా పెంచుతుంది. కనీసం ఫోన్లో కూడా మాట్లాడనివ్వదు. అత్తామామ వస్తే ఏదో వంకతో తొందరగా తరిమేస్తుంది. ఇంకా కన్న వాళ్ళ కొడుకుకి ఏమీ చెప్పుకోలేక సంసారంలో మన వల్ల మనస్పర్ధలు వాళ్ళకు రాకూడదని వెళ్ళిపోతారు. వాళ్ళ తరపున వాళ్ళతో అయితే బాగా నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇలా పెరిగిన పిల్లలు చిన్ననాన్న, పెద్దనాన్న, నానమ్మ, తాతయ్య, అత్త వంటి పదాలు పలకడం మానేస్తారు. అమ్మమ్మ, మామ ఈ పదాలు మాత్రమే పలకడం నేర్చుకుంటారు. కొన్నాళ్లకు చిన్నాన్న వస్తే మీ తమ్ముడు గారు వచ్చారు, ఏం వెలగబెట్టాలని వచ్చారు, 2 పండ్లు బ్యాగులో వేసుకొని వచ్చి వాళ్ళ ముఖాన పడేసి వెళ్ళాడు, అంత గతి లేదా మనకు అని వేరుబందరతనంతో మాట్లాడతారు. ఏ బిడ్డలకైనా ఇంటి వారసులు ఎవరు అనేది గుర్తించరు. ఎవరింటి పేరుతో పిల్లలు పెరుగుతారో ఆ ఇంటి పిల్లలను దూరం చేస్తుంది. ప్రేమ ఆప్యాయతలను తుంచివేస్తుంది. అడిగితే అలకలు, ఎత్తిపొడుపులు, ఇన్నాళ్లకు కనిపించామా, మొన్న పండక్కి కనపడలేదా అనే మాటలు, బుజ్జగింపులతో పెద్ద గాలివాన ఆగినట్లు ఇంట్లో. మొగుణ్ణి కొంగున కట్టేసుకున్నానని శాడిజంలో మొబైల్ ఫోన్ చూస్తుంది. ఈ నెంబర్ ఎవరిది? వేరే అమ్మాయా? ఓహో, ఎన్నాళ్ళు సాగుతుంది మీ ప్రేమాయాణం అనే మాటలు. నీకేమి, అదెవతో ఉందిగా, వాళ్ళతో మాట్లాడుకో, నాతో ఏం పని, ఉద్యోగానికి పోతే తిన్నావా లేదని ఒక్కసారి కూడా అడగరు. వేరే వాళ్ళకైతే ఫోన్లో గంటల తరబడి చాటింగ్లు అని రంకు అంటగడుతుంది భార్య. సర్దుకుపోవడమే దేనికైనా కుటుంబ పరువు కోసం వీళ్ళ అమ్మను, కోడల్ని కూడా పెట్టుకోకుండా తరిమేస్తారనే చెడ్డ పేరు ఆ కుటుంబానికి రాకూడదనేదే భర్త. వేధిస్తే గృహహింస చట్టాలని, అత్త భర్త వేధింపులని చెడ్డ పేరు వస్తుంది. పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. పిల్లల మనస్సులో తండ్రి ఒక విలన్ కాకూడదు. ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. అలా గడపాల్సిందే. వస్తూనే భర్త వచ్చాడని కాసిన్ని మంచినీళ్ళు కూడా ముఖాన ఎప్పుడూ ఇచ్చింది లేదు. కానీ ఏమి చేద్దాం, అలవాటైపోయింది ప్రతి భర్తకి. తండ్రి ప్రేమ అంతా పిల్లలపైనే. వస్తూనే వాళ్ళను కూర్చోబెట్టుకుని చదువు చెప్పడం, వాళ్ళకు శుభ్రంగా స్నానం చేయించడం, స్కూలుకు కావలసిన అన్నీ సర్ది పెట్టడంతో జీవితం అర్ధ శతాబ్దం అయిపోతుంది. ఇక చెబుతూ పోతే కొండంత ఉంది. అన్నీ మనసులోనే దాచుకుని పిల్లలు సెటిల్ అయ్యాక రామా గోవింద అంటూ కాటికి వెళ్ళడమే. ఈ తరం మగవాడి జన్మకు ఇంతే అని చెప్పుకోవడమే భర్త కర్తవ్యం. ఒక వ్యక్తి రూపాన్ని చూసి మనం వారిని కోరుకోవడంలో ప్రేమ ఉంటుందో లేదో తెలియదు. కానీ ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని చూసి వారిని కోరుకోవడంలో మాత్రం ఖచ్చితంగా ప్రేమ అనేది ఉంటుంది. ఎదుట వ్యక్తిలోని కోపాన్ని మాత్రమే
అర్థం చేసుకుంటే బంధం దూరం అవుతుంది. కోపం వెనుక ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటే బంధం బలపడుతుంది. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకు. ప్రతి వీధికి ఒక మలుపుల, ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ ఉండాలి. జీవితం అనే పుస్తకంలో ఒక పేజీ ఒక అనుభవాన్ని నేర్పుతుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చెడు స్మృతులను మిగిల్చిపోతాయి. ఏదేమైనప్పటికీ మంచి, చెడు, సుఖం, దుఃఖం అన్నీ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించదు వస్తుంది. ఇదే జీవిత సత్యం. బంధం కంటే బలమైనది ఏదీ లేదు ఈ లోకంలో. చిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే. ఏదో అన్నారని ఒకరి కోసం మారే ప్రయత్నం చేయకు. నీవులా జీవించు. నీ మనస్సుకు దగ్గరగా ఉన్నవారు మన జీవితంలోకి తప్పకుండా వస్తారు. అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది. కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు ఎప్పటికీ. మంచివారికి చెడు జరుగుతుంది, చెడ్డవారికి మంచి జరుగుతుంది. కానీ చివరికి మాత్రం మంచివారికి సుఖం లభిస్తుంది, చెడువారికి దుఃఖం లభిస్తుంది. మీరు కోరుకున్నది ఇవ్వలేదని భగవంతుణ్ణి నిందించకండి. ఎందుకంటే మీరు కోరుకున్న దానికంటే ఎప్పుడు 10 రెట్లు మీకు మంచిదే ఇస్తాడు అని నమ్మకంతో ఉండండి. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు. ఒంటరి అంటే మన పక్కన మనుషులు లేకపోవడం కాదు, మన మనసు కోరుకుంటున్న వాళ్ళు మనతో లేకపోవడం. కోపం రావడం మానవ సహజమైతే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది, వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. మనల్ని హెచ్చరించే ప్రతి విషయాన్ని గమనించండి, అదే మన జ్ఞానాన్ని పెంపొందించే విజ్ఞాన నిధి. దురదృష్టవంతులు కాకపోవచ్చు, కానీ ఆ బాధలను పంచుకోవడానికి ఎవరూ లేనివారే అసలైన దురదృష్టవంతులు. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది. జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి, ఎంత కష్టమైనా సరే. ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే, మానసిక స్థితి సరిగ్గా లేకుంటే జీవితంలో ఎన్నడూ ఆనందంగా ఉండలేరు. మనుషులు ఏర్పరచుకున్న బంధాల కన్నా మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన బంధాలు చాలా గొప్పవి. ఒక నిజాన్ని నమ్మించడానికి అబద్ధాలు అవసరం లేదు, కానీ అబద్ధాన్ని నమ్మించడానికి అబద్ధాలు అవసరం. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితో, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితో పోల్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ఏమి జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరంగా ఉండటమే ఉత్తమమైనది. ఆడది మగవాడిని వదిలేసింది అంటారు. మగవాడు ఆడదాన్ని వదిలేస్తే తప్పు చేసింది, వదిలేశారు అంటారు. ఇక్కడ ఎవరిని వదిలేసినా మచ్చపడేది మాత్రం ఆడదాని మీదే. భుజాల మీద ఉన్న బరువును బలం ఉన్నోడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని, బంధం విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ప్రతి మనస్సు మరో మనస్సుకు బానిస అవుతుంది. ఎంతలా అంటే వాళ్ళు ఎంత కష్టపెట్టినా అంతలాగా ఇష్టపడేలాగా. మేఘం బరువును మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది. మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు వస్తుంది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువని ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. జీవితంలో మనల్ని అభిమానించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు, అసూయపడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు, తప్పు పట్టేవారు కొత్త ఆలోచనలకు పునాది వేస్తారు. విజ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవారి మాట ఖచ్చితంగా వినాలి. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్పతనం. ఎప్పుడూ ఓటమినైనా సహించు, కానీ అవమానాన్ని ఎప్పుడూ సహించుకో. ఎందుకంటే మనిషికి గౌరవానికి మించిన ఆస్తి ఏదీ లేదు. సంసారంలో సర్దుకుపోయే మనస్సు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒకరు మాత్రమే ప్రతి దానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. బలమైన విత్తు ఎటువంటి కఠిన పరిస్థితులైనా ఎదుర్కొని ఎలా మొలకెత్తుతుందో, దృఢమైన సంకల్పం వారు కూడా అంతే. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలా చేస్తుంది. మనిషిని అయినా మనస్సు అయినా గాయపరచకుండానే ఉండాలి. ఒక్కసారి గాయమైతే ఎంత మానినా ఆ మచ్చ జీవితాంతం పోదు.
సంతోషంలో ఉన్నప్పుడు చేతులు కలపటం కాదు, కష్టంలో ఉన్నప్పుడు చేయూతనివ్వడం మానవత్వం. 100 మంది లేని లోటును తీర్చవచ్చేమో కానీ నువ్వు లేని లోటును మాత్రం ఆ 100 మంది ఎప్పటికీ తీర్చలేరు. శరీరాన్ని గాయపరిచినా పర్వాలేదు, మనస్సును మాత్రం గాయపరచుకు. ఎందుకంటే మనస్సు అనే గాయానికి మందు లేదు. నీ ఆలోచన మార్చుకో, నీ అలవాటు మారుతుంది. నీ అలవాటు మార్చుకో, నీ జీవితం మారుతుంది. భర్తనే హక్కుతో కాకుండా మీ భార్య మనస్సును నేనున్నానని నమ్మకంతో పలకరించి చూడండి. చిన్నపాటి సంతోషం దగ్గర నుంచి మనసును బాధించే సున్నిత విషయాల వరకు ఏదీ దాచకుండా మీతోనే పంచుకుని మీ దగ్గరే ఓదార్పు పొందుతుంది. తన గుండెల్లో భారాన్ని అర్థం చేసుకునే ఒక్కరైనా ఉన్నారని ఎదురు చూసే అవసరం ఉండదు. ఆ అవకాశం ఆమె ఎవరికి ఇవ్వదు. నువ్వు విన్నది అంతా త్వరగా నమ్మకు, ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. కట్న కానుకలు ఘనంగా తెచ్చే భార్యను కోరుకోకండి. కష్టాలు ఎన్ని ఎదురైనా కడదాకా తోడుండే భార్యను కోరుకోండి. అప్పుడే భార్యాభర్తల బంధం విలువ తెలుస్తుంది. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడూ ఇతరులను కించపరచడం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. అందరూ మనవాళ్లే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా చెప్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు, ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తూ ఉన్నారని నీకు తెలియజేయడానికి మాత్రమే. కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కొక్కసారి మాటలను పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం మాత్రం చేసుకోకు. ఎందుకంటే నా జీవితంలో నాకంటూ ఉన్న ఒకే ఒక సంతోషం నువ్వు. సమయం మరియు స్నేహం ఉచితంగానే లభ్యమవుతాయి, కానీ వాటి సరైన విలువని పోగొట్టుకున్న తర్వాతే మనకు తెలుస్తుంది. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం పెద్దది. అందుకే దీనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. గుర్తుపెట్టుకోండి, చేసిన ప్రతి పాపం అప్పు లాంటిది. ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటుంది. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారు అన్నది ముఖ్యం కాదు, ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయి అన్నదే ముఖ్యం. వాస్తవాన్ని అంగీకరించలేని అహం ఒక నయం కాని రోగం. నలుగురు గుర్తించాలంటే ప్రతిభ ఉండాలి, నలుగురు గుర్తించుకోవాలంటే ప్రవర్తన ఉండాలి. జ్ఞానం ఉన్నవారితో వాదించు, ఓడిన జ్ఞానం వస్తుంది. అజ్ఞానితో వాదించుకు, నీ విజ్ఞత కోల్పోతావు. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనస్సు చెదిరితే జీవితం దారి తప్పుతుంది. కొంతమందితో అంత తెలియకుండానే చాలా దూరం ప్రయాణిస్తాం. ఎంత అంటే మన అహాన్ని కూడా దాటిపోయేంత. కొందరు ఎవరి కోసమైతే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి కష్టపడతారో వాళ్లకు వారి దగ్గర నుండి దక్కాల్సిన ప్రేమ దక్కదు. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు, నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు, నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు, నిన్ను గుర్తించుకునే వాళ్ళను మరిచిపోవద్దు. శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే ఒక్క మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేది రత్నాలని, అవి చాలా విలువైనవని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండేవారికి మనం దూరమయ్యే వరకు మన విలువ ఏమిటో తెలియదు. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు, ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు బాగుపడడు. నాలుక దీనికి ఎముకలు లేవు, కానీ గుండెలను బద్దల కొట్టగల శక్తి ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించే వరకు మర్చిపోలేము. సరిగ్గా తినకనే జబ్బులు వస్తాయి, సరిగ్గా వినకనే మనస్పర్ధలు వస్తాయి. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు, నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. కడుపు రగిలిన మనస్సు నలిగిన వారి నోట వెంట వచ్చేవి నిందలు, శాపాలు కాదు, కటిక వాస్తవాలు. సరి అయినదే అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తమమైన లక్షణం. సైనికుడు యుద్ధభూమి నుండి పారిపోడు, యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతాడు. అలాగే మీ జీవితాల సమస్యలు చూసి పారిపోకుండా వాటి పరిష్కారానికై ప్రతి ఒక్కరూ పోరాడండి. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే వారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకగాను అనిపిస్తాయి.
విజయం మనకు ఒకే దానిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒక్కటే. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే వారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, సదుపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితము వ్యర్థము. మాటలు ఈటెల వంటివి, పెదవి దాటితే దూసుకుపోవడం తప్ప వెనుతిరగడం వాటికి తెలియదు. జీవితంలో ఎవరికి ఎవరు శత్రువులు కాదు. ఉన్నన్ని రోజులు ఒకరికి ఒకరు తోడుగా కలిసిమెలిసి జీవించడంలోనే నిజమైన ఆనందం ఉంటుంది. దేవుడా, నేనెవరినైనా గాయపరిస్తే క్షమాపణ అడిగే శక్తి ఇవ్వు. నన్ను ఎవరైనా గాయపరిస్తే క్షమించే గుణం కూడా ఇవ్వు దేవుడా. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లోంచి జీవం పోసుకుంటూనే ఉంటుంది. అందంగా మాట్లాడడం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకా గొప్ప కళ. దేహంలో ఆరోగ్యం, మనసులో ఆనందం, ఈ రెండు ఉన్నవారిదే అసలైన గొప్పతనం. నీకోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ఎవరికి ఎప్పుడు భయపడకు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది, నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషైనా భయపడాల్సిన అవసరమే లేదు. మనసులో బాధ గూడు కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండకు. ఒక్కసారి భగవంతుని గుర్తు చేసుకో. నీకు ఏ దిగులు ఉండదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానించు. నీ సంకల్ప బలం చాలా గొప్పది. దాని ముందు జాతకాలు, ముహూర్తాలు లాంటివి ఏమైనా సరే చాలా చిన్నవి. అదే బలంతో ముందుకు వెళ్ళు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. విజయం ఆలస్యమైన బాధపడకు. చెరు కర్మఫలం నీకు అంటదు. నీవు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెప్తాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి. నువ్వు నవ్వే చిరునవ్వు, నువ్వు మాట్లాడే చిన్న మాట ఒకరికి ఆనందాన్ని పంచవచ్చు. కాబట్టి నవ్వడం మాత్రం ఎప్పటికీ మరిచిపోకు మిత్రమా. చితికి చింతకు తేడా సున్నా. ఎందుకంటే చితి అనేది నిర్జీవులను కాల్చివేస్తే చింత అనేది మాత్రం సజీవులను కాల్చివేస్తుంది. ఒకరి చిరునవ్వుకు మనం కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ ఒకరు కన్నీటికి కారణం కాకూడదు. నీ సహాయం అడిగిన వారిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు కూడా ఒకరు సహాయం చేస్తారని గుర్తుపెట్టుకో. తోటి వారిని కించపరచడం, గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. వారు బాగుంటే చాలు, మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. స్వచ్ఛమైన మనస్సు ఉన్నవారు అన్ని విషయాలను బయటకు చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది, కానీ వాళ్ళ ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది. పేదవాళ్ళు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తారు, ధనవంతులు ఆధిపత్యం కోసం తెగిస్తారు. కానీ ఈ రెండు చేయలేక మధ్యతరగతి వాళ్ళు రాజీపడి బ్రతికేస్తారు. ఈ క్షణం బాగుంది అనుకునే లోపే మరుక్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది జీవితం. అనేది ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలు జీవితం అనే ఆఖరి పేజీ చివరకు తెలియని సమాధానమే. బరువు అనేది పట్టుకున్నంత వరకే, బాధ అనేది తట్టుకున్నంత వరకే. ఒకసారి వదిలేసి చూడండి, మీరు ఎంత తేలిక పడతారో. బంధం అనేది ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువైనది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజం కాదు. మీ దగ్గర ఏమీ లేదని తెలిసినా మీతో ఉంటారు చూడండి, వాళ్ళే నిజమైన ఆత్మీయులు. ప్రశ్నిస్తే ద్వేషించినట్టు కాదు, విమర్శిస్తే దూషించినట్టు కాదు. ప్రశ్నలు, విమర్శలు ఉన్నప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగలవు. ఎదుగుతున్న వాడికి చేయి అందించడం, అప్పుడే మీ ఎదుగుదలకు ఇంకొకడు సహాయం చేస్తాడు. అర్థం చేసుకున్నట్లయితే కోపం కూడా అర్థవంతమైనదే. అపార్థం చేసుకున్నట్లయితే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే. గాయపరిచిందనే గతాన్ని, కలిసి రాలేదనే కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే జీవితంలో కురింగిపోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. అన్నిటినీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం. ఇదే జీవితం. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, వచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. లైఫ్లో కొన్నింటిని ఒంటరిగానే మొదలెట్టాలి, ఒంటరిగానే ఎదుర్కోవాలి, ఒంటరిగానే భరించాలి, ఒంటరిగానే జయించాలి. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి.
పెట్టండి. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సహాయం చేసే వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోకండి. మీకు ఆకలిగా ఉన్నప్పుడు మీకు అన్నం పెట్టిన వారిని, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరవకండి. వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి ప్రాకులాడకు. ఆత్మగౌరవాన్ని పరంగా పెట్టి ప్రేమించకు. విలువలేని లైఫ్ ఎంత విలువగా బ్రతికినా వ్యర్థమే అని మరువకు. ఏ వ్యక్తి అయినా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు. అందుకే జీవితం వ్యక్తి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. చుట్టూ ఉన్న మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడండి. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. జై హింద్, వందే మాతరం.